అక్కను గుర్తు చేసి మా అక్క చాలా కష్టాలు పడ్డది. దేవుని దయతో ఇప్పుడు మనమలు మంచిగా అయ్యిండ్రు. దేవుని దయతోనే మా అక్కను మంచిగా చూడు ప్రభువా అని దేవుణ్ణి ఏడుకు. దేవుని దయతోనే మా అక్కను మంచిగా చూడు ప్రభువా అని దేవుణ్ణి ఏడుకు. హలో ఫ్రెండ్స్, ఈరోజు దేవమ్మతో ముచ్చట్ల కొత్త వీడియో ఏంటంటే, ముఖ్యంగా మన ఆయన దేవమ్మ తెలుసు కదా, ప్రతిరోజు వీడియో చేస్తుంది ఈయన. సో ఈరోజు స్పెషల్గా మరి ఎందుకు కూర్చోబెట్టినా అంటే, పక్కకు మీరు చూడొచ్చు మా దేవమ్మ చెల్లె చిన్న సిస్టర్. సో ఏంటంటే వాళ్ళు ఇలా స్పెషల్ డే వాళ్ళు మీట్ అయినట్టు కాబట్టి, సో దీన్ని ఒక మెమొరబుల్ వీడియో కూడా నేను చేయాలని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న అనేకమైన పాత మాటలు వీడియో నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి. మీరు కూడా ఈ వీడియో ద్వారా మాకు లైక్, సపోర్ట్, షేర్ అనేది మీరు శ్రద్ధగా మాకు కావాలి కాబట్టి ప్లీజ్ ఫస్ట్ అందరూ అయితే ఒక లైక్ చేసుకోండి. సో దేవమ్మ నమస్తే. నమస్తే. బాగున్నా? ఇలా మీ చెల్లి వచ్చింది కదా? మా చెల్లి వచ్చింది. ఎక్కడ ఉంటుంది మీ చెల్లె? మా చెల్లి కట్టవదల దూరం సిటీయా? పట్నంలో ఉంటుంది. మరి మీ డాడీ మీ చెల్లెని సిటీకి ఇచ్చి నిన్నే కూరలు ఇచ్చాడు? అత్త కాదు, మా చెల్లెకు సిటీలో అత్తగారు సంబంధం వచ్చింది, అట్టి ఇచ్చాడు. నన్ను కూడా ఇచ్చు, కానీ మా అత్తగారు వాళ్ళు పిచ్చి పట్టి నన్ను తోలుకోవచ్చు. వాళ్ళు పిచ్చి పట్టి నన్ను తోలుకోవచ్చు. వాళ్ళు పిచ్చి పట్టి నన్ను తోలుకోవచ్చు. అట్లా అయిపోయింది కథ. ఎట్లుంది మరి? ఆనందంగా ఉంది చెల్లి? ఆనందం ఉన్నదమ్మా. ఎన్ని రోజులు అయింది మరి కలవక? 20 ఏళ్ళకి వస్తే. 20 ఏళ్ళు? నమస్తే నాయమ్మ. నమస్తే. మీ అక్క పేరు ఏం పేరు? దేవమ్మ. దేవకర్ణ దేవమ్మన? దేవమ్మ ఉన్నది. దేవకర్ణ కానీ నాకు అంత ఇది లేదు. మేము చాలా చిన్నగా ఉన్నాం. అవునా? మీ దేవుడు? మాది దెబ్బలిపోరు. డబుల్పురం. మీ డాడీ పేరు ఏం పేరు? మా డాడీ పేరు శిఖామణి. మళ్ళీ అయినా శిఖామనే? మల్లయ్య కూడా శిఖామణి. శిఖమనే అనాలిగా ఇప్పుడు. పోయిన శిఖామణి. మా అమ్మ పేరు వేసుమని. వేసినాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు కలవక? ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది దగ్గర. మీ అక్క అంటే పానమా? మస్తు పానం చాలా. మరి మీరు 80 ఏళ్ళు బతికిర్రు, ఇప్పటి వాళ్ళకి మరి ఏం తెలియదు. మరి మీరు వాళ్ళకేమైనా చెప్తారా ఎట్లా బతకాలని? చెప్తాం. ఎట్లా బతకాలి మరి? మీరు ఎంత మంచిగా బతికిరు, మరి వాళ్ళకి ఏమైనా చెప్తారా వీడియో చూసేటోళ్ళకి? మేమా ఏం చేయాలి? తల్లిదండ్రులను మంచిగా చూసుకోమంటావా? కొడుకులను మంచిగా చూసుకోమంటావా? ఏం చెప్తావు ఒకసారి చెప్పాలి. చెప్తాను. మంచిగా బతకాలి, మంచిగా చదవాలి, ఎవరిని వెళ్తాయి మాట్లాడాలి, ఎవరికేం గర్వం ఇవ్వాలి, వచ్చిన మనిషిని ఎంత మర్యాద చేయాలి, అవన్నీ మీరు నేర్చుకోవాలి. మంచిగా బతకాలి, అట్లా పోయే మనిషితో రమ్మనాలి, అలాగే మర్యాద చేయాలి, గిలాస్ మంచిగా ఇవ్వాలి, కూసోమనాలి, నిలబడమనాలి అని వాళ్ళకి ఆ మర్యాద చేయాలి. నేను ఎంత చదువుకోలేదు. నేను చేను పని చేసిన లేదు. మా అమ్మల ఇంటికాడ నేను చదువుకోమని పోతే పలకాడ పెడేసి చేనులకు పోయి పని చేస్తుంటే. ఎవరు చదువుకోలేదు. చదువుకోమని చదువుకోలే మేము. ఊరికే చేనులు, మాకు చేనులు బాగున్నాయి. రాదు, ఆమె రాదు. ఆమె మాకన్నా ఎక్కువ ప్రభుని చాలా కొలుస్తుంది మా చెల్లె. స్వామికు ఉపవాసము, అలా మెదక్లో దేవుడు ఎట్లా కూర్చున్నాడు, బైబుల్ ఎట్లా చదివిండు, అవన్నీ చదివింది మా చెల్లె. కానీ మధ్యలో ఆమె పానం ఖరాబ్ అయ్యి, అలా భర్త ఖరాబ్ అయిపోయి ఆమె అంత మర్చిపోయింది, అంత పిచ్చిది అయిపోయింది. ఇప్పుడు అదే మళ్ళా కొడుకు కూడా అలా ఊరుకొని మనకి చాలా రోజుల తర్వాత కలిసి కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు.
కాబట్టి మీ ఇంట్లో కూడా ఒక నాయనమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని మాట్లాడు. వీలైతే 4 వీడియోలు తీసి ఇట్లా పోస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లా మీరు వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో ఆనందించవచ్చు. ఎందుకంటే ఇట్లా మాట్లాడితేనే వాళ్ళకి ఎంతో సంతోషం. అంతే మరి. కాబట్టి వీళ్ళు ఇద్దరే ఉన్నారు. ఆల్మోస్ట్ వీళ్ళకి ఎంతమంది అంటే మొత్తం 4 అక్కచెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వీళ్ళు టోటల్ 5 మా నాయనమ్మ వాళ్ళకి. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడో ఒకసారి మీట్ అవుతారు. కాబట్టి మనకి వ్యూవర్స్ కి ఎవరికి తెలియదు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్ గా 5 ఇట్లా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడానికైనా మాట్లాడడానికైనా నేను ట్రై చేస్తాను. సో దీనికంటే మాకు కావాల్సింది ఒకటే, జస్ట్ సబ్స్క్రిప్షన్, ఇంకోటి ఏంటంటే లైక్, షేర్ కావాలి. సో నాయనమ్మ ఇలా హ్యాపీ ఎన్నో లేవా? ఇప్పుడు నైట్ ఎట్లా పర్వాలేదు పర్వాలేదు, నీళ్ళు తాగుతా పడుకుంటా. నాకు తినకుండా కానీ ఆఫీ, తినకుండా కానీ ఆఫీ. పర్వాలేదు పర్వాలేదు, నీళ్ళు తాగుతా పడుకుంటా. కానీ నాకు ఆనందం, మా అక్కని చూడంగానే ఆనందం. కడుపు నిండిపోయింది నాకు, చాలా ఆనందం నాయన. అందుకే నువ్వు రాగానే విఘ్నం సెకండ్ తీసుకున్నా. నాకు చాలా ఆనందం. మా అక్క పిల్లలంటే మా అక్క అంటే చాలా అభిమానం నాకు, చాలా అభిమానం. చిన్నప్పటి నుంచి మా అక్క మమ్మల్ని చూసి చాటింది. అప్పటి నుంచి చాలా నాకు మా అక్క అంటే ఇంటికాడ కూడా ఒక్కదాన్ని నేర్చుకుంటా. మా అక్కను గుర్తు చేసి, మా అక్క చాలా కష్టాలు పడ్డది. దేవుని అయితే ఇప్పుడు మనమలు మంచిగా అయ్యిండ్రు. దేవుని అయితేనే మా అక్కను మంచిగా చూడు ప్రభువా అని దేవుణ్ణి ఏడుకు. దేవుని అయితేనే మా అక్కను మంచిగా చూడు ప్రభువా అని దేవుణ్ణి ఏడుకు. చూస్తూ నేను అనేది ఇదే ఒకటే, మంచిగా ఉండాలి మా అక్క. చాలు మా అక్క వస్తూ ఉండాలి, మంచిగా కొన్ని ఏళ్ళు బతకాలి. మా అక్క ముందరే మేము చచ్చిపోవాలి. వాళ్ళ ఇంటికి పెద్దది కదా, మేము చచ్చిపోవాలి. మా అక్క మమ్మల్ని అందరినీ చూడాలి మంచితనంతో. మా తమ్ముని కథ చెప్తా, అరే మన అక్క ఉన్నప్పుడు మనం అందరం చచ్చిపోవాలి అంటే మా తమ్ముడికి అంటావు అక్క. నిజం 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 అక్క, నిజం అక్క అంటే ఎవడో మీ దగ్గరికి రారు, నువ్వే కార్లో కూర్చోబెట్టకపోయి గిరడు కొట్టుతా. నేనే కార్లో వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక ఫామ్ హౌస్ బుక్ చేసి ఉంచుతా. సో ఏంటంటే ఇది చిన్న మన ఇంటర్వ్యూ అనుకోవచ్చు, ఒక చిన్న ముచ్చట అనుకోవచ్చు. సో ఈ ఛానల్ వస్తుంది కాబట్టి మీరందరూ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయరు, మాతో ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలు అయినా సరే, మంచి మంచి ముచ్చట్లు అయినా సరే ప్రతి ఒక్కరు మేము ముందడికి తెస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ.